ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వాయిదా తీర్మానం. విజయవాడలో రుణాల గురించి మానవ హక్కుల ఉల్లంఘనపై శ్రీమతి ఆర్కే రోజా మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. Yes, now question hour, please. మీరు దీనిపైన ఎస్ చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని ఇంత అత్యంత ప్రాధాన్యమైన విషయాన్ని మీరు విస్మరించి తిరస్కరించడం అనేది చాలా దురదృష్టం. దయచేసి డిస్కషన్కి అలౌ చేయండి, నిజానిజాలు బయట రానియండి. సభ్య సమాజం తలదించుకోకుండా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. కాబట్టి ఈ డిస్కషన్ అలౌ చేయాలని చెప్పి నేను పదే పదే కోరుకుంటున్నాను. Adesh, already it was discussed in BAC. Government is prepared to give a statement on tomorrow, so there can be a wide discussion on the subject. Yes, Jagannath Reddy garu. Adhyaksha. Yes. Adhyaksha, ఈ సబ్జెక్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దోషులతో ఉన్న ఫోటో, నిఘా యంత్రాంగం డీజీ ఇంటెలిజెన్స్ దోషులతో మాట్లాడుతూ ఉన్న ఫోటో, ఎమ్మెల్యేతో పాటు కలిసి విదేశాలకు చెప్పే కూర్చోండి. ఇప్పుడు దయచేసి వినండి. ఇప్పుడు ఇది ప్లీజ్ వాయిదా తీర్మానం రిజెక్ట్ అయిన తర్వాత దాని సబ్జెక్ట్లో పోవడంలో అది కరెక్ట్ కాదు. తర్వాత ప్లీజ్ వినండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. గో బ్యాక్ టు యువర్ సీట్ ప్లీజ్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు మీరు వినండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ రిజెక్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్లో పోవడంలో అర్థం లేదు. ప్లీజ్ వినండి, చెప్తాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఈ అంశం చాలా ముఖ్యమైనది కాదంటలేదు. వాళ్ళు రేపు స్టేట్మెంట్ ఇచ్చి చర్చకి ఎలా చేద్దామని చెప్పి అన్న తర్వాత మీరు సబ్జెక్ట్లో పోవడంలో ఏమర్థం ఉందండి? ప్లీజ్. పైగా మీరు 344 కింద కూడా నోటీస్ ఇచ్చారు మీరు. ప్లీజ్ కూర్చోండమ్మా, దయచేసి కూర్చోండి చెప్తాను. మీరు రోజా గారు మీరు ఉండండి. మీరు రోజా గారు 344 కింద కూడా ఇదే సబ్జెక్ట్ మీద నోటీస్ ఇచ్చారు. గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్ టు గివ్ స్టేట్మెంట్ అని. దయచేసి కూర్చోండి. మీరు ప్రతిసారి క్వశ్చన్ అవర్ జరగకుండా చూస్తున్నారు మీరు. ప్లీజ్ నో గో బ్యాక్ టు యువర్ సీట్స్. నో క్వశ్చన్
Question number 1829, Minister for Finance. Question number, please. Minister for Finance. Minister for Finance. Question number 1829. Please. గవర్నమెంట్ ఒకసారి చాలా కేటగారికల్గా రేపు స్టేట్మెంట్ ఇస్తామని చెప్పిన తర్వాత ప్రతిపక్షం కూడా దానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా రేపు ఎనీవే డిస్కస్ చేస్తాం, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. మేము కూడా చెప్తాం ఎవరెవరి ఫోటోలు ఎవరెవరితో ఉన్నాయో, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో. అది ఇప్పుడు కాదు అధ్యక్ష. సిన్స్ యూ హ్యావ్ డిజాల్వ్డ్ ది adjournment motion, it cannot be discussed on the floor of House now. Anyway, government is prepared to give a statement on tomorrow. You can మీకు అంత ధైర్యం అంత మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు డిస్కస్ చేయండి. గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు అవర్ రిప్లై. మీరు ఈ రకంగా హౌస్ నడవకుండా చేస్తే నష్టపోయేది మీరు. ప్లీజ్ దయచేసి వినండి, కూర్చోండి, దయచేసి వెళ్ళి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్. నథింగ్ విల్ గో ఇన్ టు ఎయిర్. నథింగ్ విల్ గో ఇన్ టు ఎయిర్. బుచ్చయ్య చౌదరి గారు, అధ్యక్ష, అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం మీద డిస్కషన్ జరుగుతుంది. తప్పకుండా వడ్డీ వ్యాపారులు, అక్రమ వ్యాపారస్తుల మీద విచారణ జరుగుతుంది, చర్చిద్దాం. కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. అడ్జర్న్మెంట్ మోషన్ రిజెక్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ అవర్లోకి వెళ్ళాలి. కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ శాసనసభను ఇదే విధంగా ఈ 5 సంవత్సరాలు నడపాలని కోరుకుంటా ఉన్నాడా, ఇక ఇతర ప్రజా సమస్యలు ఏమీ కూడా డిస్కస్ చేయకూడదని ఆయన అనుకుంటా ఉన్నాడా? ఓకే, మేము చెబుతాం తమ్ముడు, గంగిరెడ్డితో ఎవరు ఏ విధంగా చేశారో అజీజ్ రెడ్డి దగ్గర నుంచి పట్టాల వచ్చేదాకా సిట్ అయిద్దాం. మీ నాయకుడి జతం కూడా బయట పెడదాం. అత్యారాజకీయ మీ నాయకుడి చరిత్ర బయటకు తీసుకొస్తాం. సిట్టు వేసి కాల్మనీ మీద, హత్యా రాజకీయాల మీద, పట్టాలరావు హత్య దగ్గర నుంచి ఉత్తరసీన హత్య అన్నిటి మీద విచారణ చేద్దాం అధ్యక్ష. దయచేసి ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాను పట్టిన కుందేళ్ళకి 3 ఎకరాలని చెప్పే విధానం సరైనది కాదు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా విలువైన సభా సమయాన్ని వృధా చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తగదు. కాల్మనీ వ్యవహారంలో మీ నాయకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారే నాందిపల్లి గారు ఈ రాష్ట్రంలో మా దగ్గర అనపత్తి దగ్గర నుంచి ఏ విధంగా ఎంకరేజ్ చేశారు ఒకసారి మేము కూడా చూద్దాం, డిస్కస్ చేద్దాం. అప్రోప్రియట్ టైంలో డిస్కషన్ జరగాలి. అంతేగాని ఈ విధంగా చేయడం జగన్మోహన్ రెడ్డి తగదు. ఇదే చెబుతున్నాం, మీ ఫోటోలు చూపిస్తున్నారు. మీరు ఎవరితో ఊరేగారో, ఏ విధంగా జైలుకి వెళ్ళారో అన్ని మీద చర్చిద్దాం. లెట్ us discuss everything on your activity, on your money laundering. శ్రీనివాసులు గారు. సార్ స్పీకర్ సార్, పిఏసి సమావేశంలో మొదటి రోజు చర్చ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోయడానికి చర్చ పెడదామంటే అంగీకరించిన ప్రతిపక్షం ఈరోజు మళ్ళా ఇక్కడ వచ్చి దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కనుండే వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని మరి
దూషించే సాహసం చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు సార్ ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దీనికి మూలాలు ఎక్కడ వెళ్తా ఉన్నాయి సార్? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతా ఉన్నాయి. ఎవరు విజయవాడ నగరాన్ని నేరవాడగా మార్చారు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. వీళ్ళు ఈరోజు మరి చేయని నేరం అంటూ లేదు, మరి దిగజారని పరిస్థితులు లేవు. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద బురద వెళ్ళడానికి విలువైన శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. దయచేసి మీరు ఏ అంశం మీద చర్చ కోరినా చర్చించడానికి ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ సిద్ధంగా ఉందని పదే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు దాన్ని పెడచెవిన పెట్టి ఈరోజు మరి కావాలనే రాద్ధాంతం చేసి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద బురదల్లే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో అది మంచిది కాదు. దయచేసి ఈ మూలాలన్నీ కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఆయన తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేరుతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు, అకృత్యాలకు, అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు కేరామతస్గా మన వైఎస్ కుటుంబం ఈరోజు మరి దీని మీద మాట్లాడే నైతిక అర్హత కానీ ఆ కుటుంబం పెద్దల మీద నడుస్తున్న వైఎస్ఆర్ పార్టీకి కానీ లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ముందు సీట్లో కూర్చొని దయచేసి మీరు మీకు ఇస్తారు కూర్చుంటే డోంట్ టచ్ ఇట్, ప్లీజ్ డోంట్ టచ్ ఇట్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. కూర్చుంటే ఇస్తారు మీకు, కూర్చోవాలి. ప్లీజ్ గో బ్యాక్. శివప్రసాద్ రెడ్డి గారు, ఇట్స్ నాట్ ఫేర్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్, ప్లీజ్ గో బ్యాక్. Please go back to your seat. No. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. మీరు బీఎస్సీలో మాట్లాడింది ఏమిటి? మీరు ఇక్కడ చేస్తుంది ఏమిటండి? బీఎస్సీలో మీరు మాట్లాడింది ఏమిటి? ఇక్కడ చేస్తుంది ఏమిటండి? కరెక్ట్ కాదు ఇది. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీ మాట మీద మీరు నిలబడకపోతే ఎట్లాగండి? మీ హామీ మీరు నిలబెట్టుకోకపోతే ఎట్లాగండి? బీఎస్సీలో మాట్లాడితే అది ఇక్కడ వైలేట్ చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ లిజన్. మీ సభ్యులు మీరు మాట్లాడుతుంటేనే కూర్చుంటారు. ఈ సభలో ఎవరు మాట్లాడినా వినరు, కూర్చోరు. దిస్ ఐ డు నాట్ అగ్రీ. దిస్ నాట్ ది వే ఆఫ్ బిహేవియర్ ఇన్ ది హౌస్. ప్లీజ్ అండర్స్టాండ్. మీ సభ్యులు మీరు రాలేదు. మీ బీఎస్సీలో ఏం చెప్పారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ఒక్కసారి. మీరు 344 ఇచ్చారు, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, డిజాల్వ్ అయింది. మరి 344 ఎందుకు ఇచ్చినట్లండి? మీరు చర్చకు రావాలని ఇచ్చారు, చర్చిస్తూ ఉంటున్నారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉంటున్నారు. మీకేం అభ్యంతరం? నేను అంతేకాదు. దయచేసి కూర్చోండి అమ్మా. మీ లీడర్ మాట్లాడుతుంటేనే మీరు కూర్చుంటారు, ఎవరు మాట్లాడినా కూర్చోరు, మీరు వినరు, హౌస్ నడవలేరు. దిస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ యూ హ్యావ్ టు అష్యూర్ ది హౌస్ దట్ యూ విల్ మెయింటైన్ ది సేమ్ డిసిప్లిన్ వైల్ అదర్స్ ఆల్సో టాకింగ్. అది లేకుండా మీరు మాట్లాడుతూనే ఉంటారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ నో, దయచేసి కూర్చోండి. No, this is not the way. Yes, Minister for Legislative Affairs. Adyaksha, on appeal to... No, mine is an appeal. I appeal to the opposition. Yes. No, appeal. Adyaksha, ప్రతిపక్షానికి అప్పీల్ చేస్తున్నాం. మనం బీఎస్సీలో కూడా ఎవరు మాట్లాడినా కూర్చొని వింటామంటే అందరితో మాట్లాడతాం. ఎవరు మాట్లాడినా వినే ఓపిక ఉంటే అందరి చేత మాట్లాడతాం. జరగాలి, జరుపుకోవాలనేటువంటి నిర్ణయించుకున్నాం.
దాన్ని అడ్డుపడే విధంగా ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు అధ్యక్ష. అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని డిస్కస్ చేయడంలో 125 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దాన్ని డిస్కస్ చేయడానికి ఏదో విధంగా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షం చేస్తూ ఉంది. ఇటువంటి పద్ధతి మంచి కాదు. వ్యవస్థ ఈ రోజున మనం అనుకున్న ప్రకారంగా బీఎస్సీ అనుకున్న ప్రకారంగా 125 సంవత్సరాల ప్రసాదించే జ్ఞానాన్ని అదే ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ గారి గురించి ఆ రాజ్యాంగం గురించి మనం చర్చించాలి. స్టేట్మెంట్ ఇస్తాను, స్టేట్మెంట్ రేపు వస్తుంది, అప్పుడు కావాలంటే డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పింది వాళ్ళు వినాలా, వాళ్ళు చెప్పింది మీరు వినాలా, హౌస్ నడవాలి. బట్ బీఎస్సీలో మీరు చెప్పింది ఏంటి? ఇక్కడ చేసేది ఏంటండి? ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. మీరు సాల్వ్ చేసిన నష్టం ఎవరికండి? ప్రజలకు నష్టం. మీరు సాల్వ్ చేసామని చెప్తున్నారు. మీరు ఉండండి, శ్రీధర్ రెడ్డి గారు, నెహ్రూ గారు మీరు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. సాల్వ్ చేస్తే ప్రజలకు నష్టం, మీ వల్ల ప్రజలకు నష్టం. నో, యూ వాంట్ టు ఫాలో సర్టెన్ డిసిప్లిన్. నో, మీరు చెప్పినట్టే అవసరం నడవడం కష్టం అండి. నిబంధనల ప్రకారం నడుస్తుంది. మైక్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. మీ లీడర్ మాట్లాడితేనే మీరు కూర్చుంటారు. ఎవరు మాట్లాడిన వినమనేది కరెక్ట్ కాదు. నో నో, ఎవరు మాట్లాడినా వినరు మీరు. ఎవరు స్పీకర్ మాట్లాడినా వినరు మీరు. నో ప్లీజ్, ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. అండ్ మైక్ ఇస్తే మీరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. సభలో రిజెక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడే కరెక్ట్ కాదండి. ఎక్కడైనా జరిగినాయి. Go back to your seats. Go back to your seats first. మీరు ఎవరు మాట్లాడినా కూర్చొని వింటామని అంటే మాట్లాడవచ్చు, సబ్జెక్ట్ మీద కాదు. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు చెప్పొచ్చు, కానీ రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ మీద మేము మాట్లాడతామని కదా, డిజర్వ్ చేసిన దాని మీద మాట్లాడతాం. యూ కెనాట్ టాక్ ఆన్ సబ్జెక్ట్ విచ్ ఈస్ డిజర్వ్. 10 నిమిషాలు మాట్లాడవచ్చు, బట్ నాట్ ఆన్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈస్ డిజర్వ్. యూ కెనాట్ టాక్ ఆన్ ఇట్. నోబడీ కెన్ టాక్. సభలో తిరస్కారానికి గురైన సబ్జెక్టు మీద ఎవరూ మాట్లాడకూడదు. దేనికి మాట్లాడాలి కూర్చోండి. బట్ ది అపోజిషన్ పార్టీ హెస్ టు అష్యూర్ ది హౌస్. ఎవరు మాట్లాడినా వినే ఓపిక ఉంటుందేనే మాట్లాడగలుగుతాం, హౌస్ అడగదు. ప్లీజ్ నో, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ గో బ్యాక్. నో డిస్కషన్ హియర్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. నో డిస్కషన్ హియర్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. నో, మీ సభ్యులు చెబుతున్నారు వచ్చి మేము నడవనీయం హౌస్ అని. మీరు నడవనీయకుండటానికి హౌస్కి వస్తే నేనేం చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. బట్ ఈ యాటిట్యూడ్ మంచిది కాదు మాత్రం చెప్తున్నాను నేను. మీరు ప్రతి అంశం హౌస్లో చెప్పాలా, మాట్లాడాలంటున్నారు. మీరు వచ్చి హౌస్ నడవనేమంటున్నారు. మరి ఏం చేయాలి నేను చెప్పండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. గో బ్యాక్ టు యువర్ సీట్స్. నో, దయచేసి కూర్చోండి. ప్లీజ్. వెంకట్రావు గారు, ఎస్, ప్లీజ్ గో బ్యాక్. నో, అధ్యక్ష, ఈనాడు మిమ్మల్ని కూడా కామెంట్ చేసి సభ నడపనివ్వని అంటాం. సభ్యులకి సంస్కారం కాదు. వాళ్ళు కూర్చుంటే చెప్పాలి చెప్తారు. ప్రభుత్వం ఒక విషయాన్ని ప్రకటించిన తర్వాత రేపు మాట్లాడతాం, స్టేట్మెంట్ ఇస్తాం, దాని మీద డిస్కస్ చేద్దాం చెప్పారు.
మెజార్టీ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఈ పార్లమెంట్ విషయంలో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారిని ఏదో అమలు చేయాలని దాంట్లో ఆలోచిస్తూ వాడు మాట్లాడుతున్నటువంటి విధానం ఇంతకన్నా దొంగ అనే పరిస్థితిలో దొంగతనం చేసి ఈ రాష్ట్రాన్ని పోషించిన వ్యక్తులు రోజున ఈ శాసనసభలో మాట్లాడేటటువంటి తండ్రి దగ్గర నుంచి కొడుకు దగ్గర నుంచి కూడా విశ్వాసంలో తీసుకుని అందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి ఇవాళ ఏదైతే మనం పాల్గొని విషయంలో టైం ఇచ్చి ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా దానిపైన పదే ఆరోపణ చేయడానికో అపోహలతో కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో అందరూ ఉన్నారనేది ఎంక్వైరీలో ఉంది. పూర్తి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత రేపు మాట్లాడదామని చెప్పి ఇస్తామన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎలా చేసినా ఇవాళ దాని మీద పట్టుబట్టే పరిస్థితి ఉందంటే చాలా దారుణం. ఇవాళ ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ఎన్నికైనటువంటి వాళ్ళు మాకు రైట్స్ ఉన్నాయి. ఇంతవరకు శాసనసభలో మాట్లాడేటటువంటి రైట్ రాలేదు. కానీ మాకు కూడా రైట్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అనేక సబ్జెక్టులు ఉన్నాయి. మేమన్నీ కూడా క్వశ్చన్స్ ఇచ్చాం, చాలా క్వశ్చన్స్ చేశాం. ఇవాళ అట్ల మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా మేము నడవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు ఈ యొక్క వైసీపీ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక దుర్మార్గంలాగా ఇవాళ సభను అడ్డుకుని శాసనసభని ఇవాళ ముందుకు నడిపించకుండా చేస్తా ఉన్నారంటే, పైగా స్పీకర్ పైన కూడా మేము సభను ఆరోగ్యమని మాట్లాడుతుంటే చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే ఖండించి మీరు వెంటనే వాళ్ళు వెనక్కి పంపిస్తే శాసనసభని సజావుగా నడిపించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఇవాళ దొంగలందరూ కూడా దోచుకునే విధంగా ఉన్నటువంటి వాళ్ళు గత చరిత్రలో ఇవాళ కాల్మనీ విషయంలో ముఖ్యమంత్రి గారిని అల్లరి చేయాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మేము పార్టీ పరంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు శాసనసభలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి తీరుని ప్రజలు మళ్ళీ కాలు రాసి కనీసం మారిలో వైసీపీకి పుట్టగదులు అనుకుండా చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఎవరైతే కాల్మనీలో ఉన్నారో ఇవాళ ఎంక్వైరీ ప్రకారం పూర్తిగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జితో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి అందరిని కూర్చోబెట్టవలసిందిగా తమను కోరుతూ మా అందరిని కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మీరు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కిషోర్ బాబు గారు. అధ్యక్ష, ప్రతిపక్షం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ని అవమానిస్తుంది. అధ్యక్ష, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపాదించి ప్రజాస్వామ్యానికి ఒక దిశ నిర్దేశం ఇచ్చి దళితులకు రిజర్వేషన్లు కల్పించి, అధ్యక్ష, అలాంటి దళిత బాంధవుడు, అభినవ మనువు, అపర బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 125వ జయంత్యుత్సవాల గురించి ఇవాళ చర్చించాలని బిఎస్సిలో ఆమోదించిన తర్వాత వాళ్ళు అంబేద్కర్ గారి మీద చర్చకు ఇష్టపడలేదంటే దళితులను, అధ్యక్ష, దళిత జాతిని అవమానపరుస్తున్నారు. అధ్యక్ష, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు. అధ్యక్ష, ఈ సభను జరగకుండా చేయటానికి, అధ్యక్ష, సభలో గందరగోళం సృష్టించడానికి దమ్ముంటే, మీకు నిజంగా దమ్ముంటే కాల్మనీ మీద చర్చకు రండి. మీకు కాల్మనీ మీద చర్చకు రావడానికి మీకు దమ్ము లేదు. కాల్మనీ విషయంలో మీరు చర్చించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కాల్మనీ నేరస్తులందరూ కూడా మీ వాళ్లే. కాబట్టి కాల్మనీ నేరస్తులు మీ వాళ్లే. వాళ్ళ మూలాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గనులను దోచుకున్నారు. మద్యం మాఫియాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అధ్యక్ష, ఇసుక మాఫియాగా సర్వనాశనం చేశారు. అలాంటి కూర్చోండి. House is adjourned for 10 minutes.